హాయ్ అండి అందరికీ. ఈరోజు మా సిస్టర్ వచ్చేసి కట్టెగారెలు అయితే చేస్తుందనమాట. ఈరోజు ఎలా చేయాలనేది అయితే నేను వీడియో అయితే చేసి చూపిస్తున్నాను. ముందుగా అయితే 1 kg బియ్యాన్ని బాగా కడిగేసి ఎండపోసుకోవాలన్నమాట. తర్వాత దాన్ని పిండి పట్టించుకోవాలి. పట్టించుకున్న పిండిలో కొద్దిగా పసుపు అండ్ కారం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని మీకు ఇష్టం ఉంటే ఇందులో నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా నువ్వులు కూడా వేసుకున్నాక మనం ముందుగా అయితే నానబెట్టేసుకున్న శనగపప్పును కూడా వేసుకోవాలన్నమాట. మీకు ఎంత పిండి తీసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా శనగపప్పును కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులో పచ్చిమిర్చి అల్లం మిక్సీ పట్టేసుకొని వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడన్నా చేసుకొని వాళ్ళు ఉంటే. ఫస్ట్ ఇది మొత్తం అయితే బాగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్నాక తర్వాత కొద్దిగా వాటర్ పోసేసుకొని మొత్తం పేస్ట్ లాగైతే చేసుకోవాలి. గోధుమ పిండిని ఎలా కలుపుకుంటామో అలా మెత్తగా అయితే కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలిపేసుకొని ఒక ముద్దలాగైతే చేసుకోవాలి. ఇది కలుపుకునేంతసేపు అయితే మనం ఇంకోవైపు ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలన్నమాట. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి. ఒక 10 minutes అలా పెట్టేసుకున్నాక ఇప్పుడు చెక్కలు అయితే చేసేసుకోవాలన్నమాట. కట్టెగారెలు వీటిని ఒక పేపర్ ఉంటుంది కదా, ఆయిల్ పేపర్ మీద ఇట్లా ఒత్తేసుకోవాలన్నమాట. మీరు కావాలంటే పూరి మిషన్ ఉంటుంది కదా, అందులో కూడా చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అందులో కూడా. మాకైతే ఆ మిషన్ లేదు, అందుకని ఇలా ఆయిల్ పేపర్ మీద అయితే చేసుకుంటున్నాము. ఇందులో అయితే కొంచెం స్పీడ్గా అయితే అయిపోతాయి అన్నమాట. మందంగా అయితే చేసుకోవద్దు. ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇలా సన్నగా చేసుకుంటే కరకరలాడుతూ చాలా పర్ఫెక్ట్గా అయితే కుదురుతాయి అన్నమాట. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.